హలో అండి. నేను చాలా రోజుల తర్వాత చికెన్ చేయాలనుకున్నాను. ఇది 1 కేజీ చికెను. పిల్లలకు చికెన్ పకోడా కావాలంటే చికెన్ పకోడా చేసి పెడతాను. అంటే ఈ నడవన మనకు శ్రీరామనవమి వచ్చింది కదా! ఇంట్లో మేము తినలేదు. అంటే ఈరోజు పిల్లలు తెచ్చుకోమని చెప్పినాను. 1 కేజీ చికెన్ పకోడా చేయాలనుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి చికెన్ పకోడా చేయాలనుకున్నాను. కేజీ చికెన్ అన్నా కదండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, రొంత పెరుగు, ఫుడ్ కలర్ ఇది వేసినాను. లెమను నుంచి గరం మసాలా వేసుకోవాలి. మనము మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంటే 1 గంట అట్టా మ్యాగ్నేట్ అవ్వాలి. అప్పుడే బాగా క్రిస్పీగా లోపల స్మూత్గా అట్లా వస్తుంది. అంతా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా అంతా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా మనం అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అంటే మేము తిని చాలా రోజులైంది. శ్రీరామనవమి వచ్చింది కదా, అందుకని మేము చికెన్ ఏం తినలేదు. ఈరోజు పిల్లలకని చికెన్ పకోడీ చేపిద్దాము అని అనుకున్నాను. అందుకని 1 కేజీ చికెను చేస్తాను. ఇట్లా అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేను దీంట్లో తెల్ల నువ్వులు కూడా వేసినాను. అంటే పిల్లలు తింటారని మధ్యాహ్నం రైస్ వండినాను. అసలు పిల్లలు తినలేదు. అంటే నేను చికెన్ పకోడా చేయాలని మ్యాగ్నేట్ చేసి అంతా మసాలా అంతా చేసి కలిపి పెట్టినాను ఫ్రిడ్జ్లో. ఆ రైస్లోకి ఏం లేకుండా ఉంటే నేను పులుసు చేస్తున్నాను. అంటే పల్లీలు, అట్నుంచి ఒట్టిమిరకాయలు, నువ్వులు అవన్నీ వేసి నేను పులుసు చేస్తాను మన విలేజ్ స్టైల్లో. ఇది చింతపండు నానేసుకున్నాను. ఇది 20 నిమిషాలు నానాలి. అప్పుడు మనము మిక్సీకి అంతా పట్టుకొని ఆనియన్స్ కలుపుకోవాలి. బాగా టేస్ట్ బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ ఎండలకు బాగుంటుంది. ఇట్లా మనం ఇట్లా చేసుకోవాలి. అంటే జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా జీలకర్ర వేయాలి కొద్దిగా. నేను జీలకర్ర వేయకుండా మర్చిపోయినాను. మనం ఇవన్నీ ఇట్లా వేయించుకోవాలి. అంటే జీలకర్ర వేసినాను నేను. జీలకర్ర ఖచ్చితంగా వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది పులుసు, లేదంటే బాగోదు. ఇట్లా మనము మిక్సీకి అన్నీ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకున్నాము. దీంట్లో సాల్ట్ వేసుకున్నాము. ఇట్లా మనం అంతా మిక్సీ కొట్టుకోవాలి. పులుసు కన్నా చెప్పా కదా. ఈ చింతపండు మనం దీంట్లో ఆనియన్ చేయకుండానే మనం అంతా దీంట్లో పోసుకోవాలి. మనం ఇట్లా అంతా కలుపుకోవాలి. ఇట్లా నేను బెల్లం కూడా వేసినాను. మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదండి బెల్లం కూడా వేసినాను, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ అంతా కలుపుకొని నీళ్లు పోసుకొని మనం ఆనియన్గా మనం ఎర్రగడ్డలు అన్నీ కోసుకున్నాం కదా, ఇట్లా ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాను. దీంట్లో మనం అంతా కలుపుకొని మనకు తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఎర్రగడ్డలు కలుపుకోవటమేను.
ఇట్లంతా నేను కలుపుకున్నా అండి. పలుచు పులుసు మన విలేజ్ పలుచు పులుసు రైస్లే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. రైస్ లేక బాగుంటుంది. అంటే పిల్లలకి అయ్యి అంటే కారం లేకుండా వేసుకోవాలి, అప్పుడే బాగా పిల్లలు తింటారు. ఇట్లా నీట్గా ఇట్లా కలుపుకోవాలి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ తెలుసుంటుంది అందరికీ. పలుచు పులుసు, పల్లీలు పలుచు పులుసు నువ్వులే వేసినాను నేను, నువ్వులే వేసినాను, బెల్లం కూడా వేసినాను. అన్నంలోకి బాగుంటుందండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు నేను పలుచు పులుసు చేసినా కదండి, ఇట్లా పలుచు పులుసు చేశాను. మధ్యాహ్నం పిల్లలు అన్నం ఏం తినలేదు, చేసినా కానీ తినలేదు. ఎండకు టిఫిన్ తిని గమ్మనున్నారు. అందుకనే నేను చికెన్ తెచ్చినారు, 1 కేజీ చికెను. ఈ మాదిర మ్యాగ్నేట్ చేసి చికెన్ పకోడా చేయాలని అనుకున్నాను అన్నంలోకి. ఇట్లా మనము నూనె కాయనించాక అంతా దీంట్లో ఇట్లా వేసుకోవాలి. అంటే కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే లోపల కుక్ అవ్వదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా ఇట్లా కాల్చుకోవాలి. ఇది రెండో తడవ. ఇట్లా నేను ఫస్ట్ తడవ చేసినాను, నువ్వులు అన్నీ వేసినాను. చూడండి, నువ్వులు కూడా వేసినాను. ఇదండి ఇట్లా క్రిస్పీగా వచ్చేది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే క్రిస్పీగా వచ్చేది. నేను కొద్దిగా వేసి నూనెలో వేయించుకుంటున్నాను. మరిన్ని వేస్తే ఎక్కువ ఉడకదు, అందుకనే కొద్దిగా వేసుకొని చేసుకుంటున్నాను.